నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని 45 సంవత్సరాల రాజకీయ నాయకులుగా 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మనం ఇచ్చే హామీకి మనం నడుచుకుంటున్న విధానానికి ఏమైనా పొంతన ఉందా? మళ్ళీ నేనేమన్నా అంటే సోషల్ మీడియాలో ఇంత బారున ఏడుస్తూ ఉంటారు కార్యకర్తలందరూ. రాష్ట్రంలో శ్రీకాకుళంలో ఒక మర్డర్ జరిగి, అనంతపురంలో ఒక మర్డర్ జరిగి, లేకపోతే చిత్తూరు జిల్లాలో ఒక దళిత మహిళ మీద ఏదైనా రేపు జరిగితే ఈ 3 జిల్లాల్లో జరిగేటువంటి దానికి ఒక ట్రిబ్యునల్ వేసే అవకాశం ఎక్కడైనా ఉందా? సిగ్గుందా నీకు అసలు? కనీసం ఒక ట్రిబ్యునల్ రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేస్తారు. ఎట్లా వేస్తారు ట్రిబ్యునల్ వేసేదానికి అసలు అవకాశం ఎక్కడుంది? పోనీ వేస్తానన్నారు కదా ట్రిబ్యునల్. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, వేశారా ట్రిబ్యునల్ వేసారా ముఖ్యమంత్రి గారు? ఇప్పటికి 19 నెలలు అవుతుంది రమారమి. ఇంకో 4 రోజులు పోతే నెల అవుతుంది, 18 నెలలు వస్తాయి, 20 నెలలు వస్తాయి. మరి దళితుల మీద జరిగినటువంటి దాడులు, గత ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు మీరే కదా ఊరు వాడ సుబ్రహ్మణ్యం కేసుని, సుధాకర్ కేసుని మొత్తం రిప్రజెంట్ చేస్తూ ఊరు వాడ పంచాయక పట్టుకొని పరిగెత్తారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ట్రిబ్యునల్ ఏమైంది సార్? దళితుల మీద జరిగినటువంటి దాడులు, గత ప్రభుత్వం మీద జరిగినటువంటి దాడుల్లో ట్రిబ్యునల్ ఏమైంది? ఎందుకు వేయలేదు ట్రిబ్యునల్? ఎంతమందికి శిక్ష వేశారు? నేను అడుగుతున్న హోమ్ మినిస్టర్ గారిని, అమ్మా మీరు డాక్టర్ సుధాకర్ విషయంలో ఏమని చెప్పారు? ఆ రోజున జరిగిన అన్యాయానికి అందరికీ శిక్ష పడిస్తానన్నారు కదా, శిక్ష వేశారా ఎవరి మీదన్నా? అంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరిగిపోయినట్టేనా? మరి ఆ పోలీసులకు శిక్ష ఎందుకు పడలేదు? ఆ నాయకులకు శిక్ష ఎందుకు పడలేదు? డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి జరిగిన దాంట్లో శిక్ష ఎందుకు పడలేదు? డాక్టర్ అచ్చెన్నకు జరిగిన దాంట్లో శిక్ష ఎందుకు పడలేదు? మీరు మీ సమక్షంలో మీరు మొట్టమొదటిసారిగా వెళ్ళి పరామర్శించినటువంటి ఒక పాప, దిశ పోలీస్ స్టేషన్ ముందు ఒక అమ్మాయిని నలుగురు రేప్ చేసి వదిలేసి వెళ్ళిపోతే ఆ పాప సంరక్షణ నేను తీసుకుంటానని మాట్లాడి ఆ పాప కోసం ఊరు వాడ తిరిగి గోల చేశారు కదా అనిత గారు. ఏమైందమ్మా ఆ పాపకు సంబంధించినటువంటి అంశం? ఊరేసుకొని చనిపోయినారు కదా పంచాయతీ ఆఫీస్లో, అతనికి ఏమైందమ్మా? గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల పట్ల ఏ విధమైనటువంటి ట్రిబ్యునల్ వేసి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో సిగ్గుందా కనీసం ఒక్కళ్ళకైనా? హామీలు ఇచ్చిన వాడికి సిగ్గులేదు, హామీలు అమలుపరిచేవాడికి సిగ్గులేదు, హామీలు ఇచ్చారు మన వాళ్ళందరూ ఓట్లు వేయండి అని చెప్పిన వాడికి అసలు సిగ్గులేదు. ఈ సిగ్గులేని ప్రజలంతా కలిసి కూటమిలో కూర్చొని దళిత బిడ్డలను ఏమారుస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత మారణ హోమానికి, గత 20 నెలల నుంచి జరుగుతున్న దళిత మారణ హోమానికి కారణాలు ఎవరండి? మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కదా, మీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కదా. మందా సాల్మాన్ ఫర్గెట్ అబౌట్ అండి. ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, నేను అలా అనుకుంటే నాకు తెలిసి డాక్టర్ సుధాకర్ ఆయన కూడా ఒక పార్టీకి సానుభూతిపరుడు. చీరాల్లో చనిపోయిన కిరణ్ కుమార్ ఒక పార్టీకి సానుభూతిపరుడు. డాక్టర్ అచ్చెన్న ఒక పార్టీకి సానుభూతిపరుడు. ఇలాగా వీరందరూ కూడా రాష్ట్రంలో ఒక దళిత బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు మందా సాల్మాన్ పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గోండాల ఇనుపరాట్లతో విచక్షణారహిత దాడికి తెగబడటంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మాన్. నేను అడుగుతున్న, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో ఎక్కడికి వెళ్ళిపోయారు హోమ్ మినిస్టర్ అనిత గారు? కందుకూరులో ఒక దాడి జరిగితే, కాపులకి కమ్ములకి మధ్య దాడులు జరిగితే పరిగెత్తుకొని వెళ్ళిపోయి లక్షల రూపాయలు 10 ఎకరాల డబ్బులు ఇచ్చేసి దానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చారంటే పవన్ కళ్యాణ్ పార్టీ కాబట్టా, పవన్ కళ్యాణ్ కులం కాబట్టా? అంటే దళితుల మీద దాడి జరిగితేనేమో కనీసం స్పందించరా? ఎవరిపైనా ఒక చిన్న ఆరోపణ వస్తే దాని మీద విచారణ ఏం లేకుండా, ఈవెన్ పోలీస్ స్టేషన్కి రిమాండ్ కూడా లేకుండా చెరువులో దూకు చచ్చిపోయినాడని తునిసి దొరకటంలో అతను 60 సంవత్సరాల వ్యక్తిని కొట్టి పోలీసులు చంపేశారే. అదే ఇంకొక కులం వ్యక్తి అయితే మీరు చేయగలుగుతారా అనిత గారు?
అదే ఒక కాపు కులానికి జరిగితే ఊరుకుంటారా అనిత గారు? నిన్న సంక్రాంతి సందర్భంగా కాపు నాయకుడు ఒకడు ఆడవాళ్ళని బట్టలిప్పేసి డ్యాన్స్ వేయమని చెప్పిన వ్యక్తిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు వినపడలేదా? అంటే అతను జనసేన నాయకుడు కాబట్టి మీరేం పట్టించుకోరా? అదే ఒక దళితుడు మాత్రం ఒక అమ్మాయిని ఎవరినన్నా మాట్లాడినట్టుంటే తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి నడిపించేస్తారా? అరికాళ్ళ కోటింగ్ ఇస్తారా? వాళ్ళు మళ్ళీ ఇంకొక నెల రోజుల పాటు మంచంలో నుంచి లెగవకుండా వాళ్ళని రోడ్ల మీద నుంచోబెట్టి అరికాళ్ళతోటి లాఠీలతోటి కోటింగ్ ఇప్పించేసి రోడ్ల మీద నడిపించేసి ఇదిగో వీడు దుర్మార్గుడు, వీడు నీచుడు, వీడు నికృష్టుడు అని కోర్టులో కేసు తేలకుండానే, కోర్టు పోలీస్ స్టేషన్లోకి వెళ్లకుండానే వేస్తున్నాం హైకోర్టులో కేసు. నేను చెప్తున్నా, రాష్ట్ర డీజీపీకి పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు ఈ రోజు నుంచి కనుక పోలీసులు ఎవరినైనా విచారణ పేరుతో ఒక వ్యక్తిని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఎఫ్ఐఆర్ కట్టాలి, అతను బెయిల్ వేసుకుంటే బెయిల్ ఇవ్వాలి, లేదా పోలీస్ స్టేషన్లో పెట్టాలి, 24 గంటల తర్వాత జైలుకి తీసుకెళ్ళాలి, రిమాండ్ ఖైదీగా ఉంచాలి. విచారణ జరిగిన తర్వాత అతను దోషి అయితే కోర్టు శిక్ష వేస్తుంది, లేకపోతే వదిలేస్తుంది. మీరు ఈ రోజున ఒక వ్యక్తిని తీసుకొని రోడ్డు మీద ఒక చిన్న దొంగతనం కేసులో దొరికితే రోడ్డు మీద నడిపిస్తున్నారు. రప్పా అని ఎవడో ఒక మాట అంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఒక ఫ్లెక్సీకి ఒక దండ వేస్తే రోడ్డు మీద నడిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కండవ వేసుకుంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో దొంగతనం చేశారంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఒక గర్భిణీ స్త్రీని కొట్టాడని ఆరోపణలు ఉంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు. 100 మంది చూసేటట్టు, 1000 మంది చూసేటట్టు. ఈ హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అడుగుతున్నా నేను. రేపు ఉదయం వీళ్ళు విచారణ ఎదుర్కొని ఆ కేసులు కొట్టేస్తే వాళ్ళకి పోయినటువంటి గౌరవాన్ని మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నేను రాష్ట్ర డీజీపీ గారిని, పోలీసులను అడుగుతున్నా, మీరు కనుక ఇది ఒక ట్రెండ్ అనమాట. ఏంటి ట్రెండు అంటే, కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని తమ ఉక్కు సంఖ్యలతోటి పెకిలించి వేస్తుంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇదేనేమో, కొత్త చట్టాలను తయారు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని క్యాప్చర్ చేసి లా అండ్ ఆర్డర్ని తగ్గిస్తాము, లా అండ్ ఆర్డర్ని బాగా కంట్రోల్ చేస్తామని బహుశా ఇలా రోడ్ల మీద నడిపించి కంట్రోల్ చేస్తారేమో, నాకైతే తెలియదు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఎంత రోడ్ల మీద నడిపిస్తుంటే అన్ని సంఘటనలు ఎక్కువైపోతాయి. ఇట్లా ఒక దళిత బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో దళిత బిడ్డలందరూ అన్యాయం అయిపోతుంటే, దళిత బిడ్డల కోసం మాట్లాడాల్సినటువంటి హోమ్ మినిస్టర్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే, ఈరోజు దళిత బిడ్డల మీద జరిగినటువంటి హామీలు, జరిగినటువంటి మారణ హోమం మీద మేము ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే, మాట్లాడాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉందా లేదా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు దళిత బిడ్డలు మీద జరుగుతున్నటువంటి మారణ హోమం, కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా, ఒక దళిత హోమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా, ఈరోజు రాష్ట్రంలో బలి కాబడుతున్నటువంటి ప్రతి ఒక్క 100 మందిలో 60% మంది దళితులు ఉన్నారు అంటే ఇట్స్ రియల్లీ షేమ్డ్. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇది ప్రజాగళమని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చదవటానికి చాలా ఉన్నాయి, బట్ నేను మాత్రం కేవలం ఎస్సీ ఎస్టీలకు సంక్షేమం కోసం ఇచ్చినటువంటి మేనిఫెస్టోను చదివి వినిపిస్తా. వీళ్ళు చెప్పిన మొట్టమొదటి సంక్షేమం, ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. నేను అడుగుతున్న ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల్లో ఈ రోజు వరకు